షాజహాన్ తన భార్య ముంతాజ్పై ఉన్న అమర ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ నిర్మించాడని చరిత్ర పుస్తకాలు మనకు చెబుతాయి. కానీ ఈ అద్భుత కట్టడం వెనుక ఒక భయంకరమైన రక్తాశ్రువుల చీకటి కోణం దాగి ఉందనే నిజం చాలామందికి తెలియదు. ఈ భవనానికి పునాది పడుతున్న సమయంలోనే భారతదేశంలోని సగానికి పైగా జనాభా ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న సామ్రాజ్యంగా వెలిగిపోయిన మొఘల్ పాలనలో సామాన్య శ్రామికుడి రైతు పరిస్థితి ఏమిటి? తాజ్మహల్ నిర్మాణానికి వాడిన కోట్ల రూపాయల ధనం ఎక్కడి నుండి వచ్చింది? తాజ్మహల్ నిర్మాణ కాలం నాటి సామాన్య ప్రజల నిజమైన ఆర్థిక పరిస్థితిని, నాటి కరువు బీభత్సాన్ని చారిత్రక ఆధారాలతో సహా పూర్తిగా తెలుసుకుందాం. తాజ్మహల్ నిర్మాణానికి ఒక ఏడాది ముందు అనగా 1630వ సంవత్సరంలో భారతదేశంలోని దక్కన్ మరియు గుజరాత్ ప్రాంతాలలో వరుసగా 3 ఏళ్ల పాటు వర్షాలు పడలేదు. నదులు ఎండిపోయాయి. పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. చరిత్రలో దీనిని దక్కన్ కరువు లేదా సత్యాగ్రహి కరువు అని పిలుస్తారు. నాటి సమకాలీన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ తన బాద్షానామాలో ఇలా రాశాడు: ప్రజలు ఒక ముద్దాన్నం కోసం తమ ప్రాణాలను ఇచ్చుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ కొనేవాడే లేడు. కుక్క మాంసాన్ని మేక మాంసంగా అమ్మారు, కన్న బిడ్డలను కడుపు కోతతో అమ్ముకున్నారు అని రాశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల ప్రకారం కేవలం 2 ఏళ్ల వ్యవధిలో దాదాపు 74 లక్షల మంది ప్రజలు ఆకలితో, కలరాతో చనిపోయారు. రోడ్లపై శవాల దిబ్బలు పేరుకుపోయాయి. నక్కలు, కుక్కలు మానవ శవాలను పిక్కు తిన్నాయి. దేశమంతా శ్మశాన వాటికగా మారిన తరుణంలో ఆగ్రాలో మాత్రం ఒక అద్భుత కట్టడ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇంత పెద్ద కరువు వస్తే రాజు పన్నులు తగ్గించాలి కదా. కానీ మొఘల్ సామ్రాజ్యంలో జరిగింది వేరు. షాజహాన్ కాలంలో మొఘల్ పరిపాలన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనది. నెమలి సింహాసనం కోసమే ఆ కాలంలోనే కోట్లలో ఖర్చు చేశారు. ఇలాంటి విలాసాలకు, యుద్ధాలకు డబ్బు కావాలి. అందుకే రైతులపై పన్నుల భారం భారీగా పెంచారు. సాధారణంగా ఒక రైతు పండించే పంటలు 50 నుండి 56% వరకు నేరుగా మొఘల్ ఖజానాకు పన్నుల రూపంలో వెళ్ళిపోయేది. మిగిలిన కొద్దిపాటి ధాన్యంలో స్థానిక జమీందారులు, ముకద్దంలు తమ వాటా నొక్కేసేవారు. దీనివల్ల రైతుకు కేవలం జీవశ్రవంగా బ్రతకడానికి సరిపడ గింజలు మాత్రమే మిగిలేవి. ఆర్థికవేత్తల పరిశోధనల ప్రకారం మొఘల్ సామ్రాజ్యం మొత్తం ఆదాయంలో 62% పైన సంపద కేవలం 665 మంది అమీర్లు, నవాబులు మరియు రాజకుటుంబీకుల చేతుల్లోనే ఉండేది. భారతదేశ జనాభాలో 95% ఉన్న సామాన్య ప్రజలు కటిక దారిద్ర్యంలో రోజువారీ కూలీలుగా బ్రతుకుతున్నారు. ఒకవైపు సంపద కేంద్రీకరణ, మరోవైపు పన్నుల అణచివేత ప్రజల నడుము విరిచేశాయి. 1631లో ముంతాజ్ మరణించిన తర్వాత షాజహాన్ తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ నిర్మాణంలో నిరంతరం 20,000 మందికి పైగా కార్మికులు, శిల్పులు, ఇంజనీర్లు రాత్రింబగళ్లు శ్రమించారు. ఈ భారీ సైన్యానికి ప్రతిరోజు ఆహారం, వసతి కల్పించాలి. ఇక్కడే ఒక పెద్ద వ్యూహాత్మక తప్పు జరిగింది. దేశమంతా కరువు తాండవిస్తుంటే సామ్రాజ్యంలోని మిగిలిన ప్రాంతాల నుండి సేకరించిన ధాన్యాన్ని, రవాణా వనరులను అనగా ఎడ్లబండ్లు, ఏనుగులను కరువు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి వాడకుండా తాజ్మహల్ నిర్మాణ కార్మికులకు మరియు ఆగ్రాలోని సైన్యానికి మాత్రమే మళ్లించారు. దీనివల్ల రవాణా సదుపాయాలు లేక, ఆహారం అందక దక్కన్ పల్లెల్లో లక్షలాది మంది ఆకలి అరుపులతో చనిపోయారు. తాజ్మహల్ నిర్మాణానికి ఆ కాలంలోనే దాదాపు 3.2 కోట్ల రూపాయలు ఖర్చయింది. నేటి లెక్కల్లో చూస్తే అది వేల కోట్ల రూపాయలు. ఈ సంపద అంతా ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిన పన్నుల నుంచే వచ్చింది. చరిత్రకారుల కథనం ప్రకారం తాజ్మహల్ వద్ద పనిచేసిన కూలీల ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. వారికి రోజువారీ లభించే కూలీ కేవలం
కొన్ని దామ్స్ అనగా రాగి నాణెలు మాత్రమే. అవి వారి కడుపు నింపుకోవడానికే సరిపోయేవి. శిల్పులకు కొంత గౌరవం దక్కినా సామాన్య మట్టి మోసే కూలీల జీవితాలు దుర్భరంగా ఉండేవి. యూరోపియన్ యాత్రికుడు పీటర్ మొండి ఆ సమయంలో భారతదేశాన్ని సందర్శించి తన పుస్తకంలో ఇలా రాశాడు: రాజులు తమ వైభవాన్ని చాటుకోవడానికి సమాధులు కోటలపై కోట్లు కుమ్మరిస్తున్నారు. కానీ వాటిని నిర్మించే చేతులు మాత్రం ఆకలితో కాలిపోతున్నాయి. దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందంటే మనుషులు బ్రతకడం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు అని రాశారు. షాజహాన్ కాలంలోనే తాజ్మహల్తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట, జామా మసీదు వంటి భారీ కట్టడాల నిర్మాణం జరిగింది. ఈ కట్టడాలు సామ్రాజ్యం యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. కానీ దేశంలోని అంతర్గత ఆర్థిక వ్యవస్థను లోలోపల గుల్ల చేశాయి. ఈ విపరీతమైన ఖర్చులు, పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ చివరికి మొఘల్ సామ్రాజ్యంలో అంతర్గత కలహాలకు దారితీసింది. తండ్రి చేస్తున్న ఈ భారీ వ్యయాలను, ప్రజల అసంతృప్తిని గమనించిన ఔరంగజేబు చివరకు షాజహాన్ను గృహ నిర్బంధంలో ఉంచి అన్నదమ్ములను చంపి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఖజానా ఖాళీ అవ్వడం, వ్యవసాయ రంగం కుప్పకూలడం, మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇక్కడే బీజాలు పడ్డాయి. తాజ్మహల్ ఒక గొప్ప అద్భుతమైన కట్టడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భారతదేశ కీర్తిని కూడా ఇది ప్రపంచవ్యాప్తి చేసింది. కానీ చరిత్రను నిష్పక్షపాతంగా చూసినప్పుడు ఆ తెల్లటి పాలరాతి గోడల వెనుక నాటి కోట్ల మంది సామాన్య భారతీయుల ఆకలి కేకలు, పన్నుల అణిచివేత మరియు దక్కన్ కరువు బాధితుల కన్నీళ్లు కూడా దాగి ఉన్నాయనేది పచ్చి నిజం. ఒకరి ప్రేమ స్మారకం లక్షలాది మంది పేదల జీవితాల త్యాగాలపై నిర్మించబడింది. షాజహాన్ కరువు సమయంలో కాకుండా ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు తాజ్మహల్ కట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.